ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. అనుదిన మన్నా అను ఈ ఆధ్యాత్మిక క్రైస్తవ వర్తమానాల శీర్షికను ప్రతి ఉదయకాల సమయమందు మీ దాకా అందించుటకు ఆ కృపను గ్రహిస్తున్న ఆ దేవుడికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తున్న శ్రోతలకి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు మార్చి నెల 31వ తారీఖు, చివరి రోజు. దేవుడు మనకిచ్చిన ఈ 2025 సంవత్సరము 3వ నెల మనం ముగింపులో ఉన్నాం. అంత మాత్రమే కాదు, లెంట్ డేస్లో కూడా మనం ఉన్నాం, ఉపవాస దినాల్లో. కాబట్టి ఈరోజు దేవుని వాక్యాన్ని ప్రభు పాదముల దగ్గర నేర్చుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 9వ చరణము. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 9వ వచనము. నేను మీ పక్షమునున్నాను, నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడుదురు. చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలించిన వారిమైతే, ప్రవక్త ప్రధాన యాజకుడైన యెహెజ్కేలు గారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రధాన యాజకునికి 12 మంది శిష్యులు ఉండాలి, లేదా ఆయన ప్రధాన యాజకునికి చేతి కింద 12 మంది యాజకులు ఉండాలి. మన యేసుక్రీస్తు ప్రభువారు ప్రధాన యాజకుడు, ఎందుకంటే ఆయన కింద 12 మంది శిష్యులు ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహెజ్కేలు గారితో ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడనే ఉన్నారు. చాలాసార్లు ఈ వచనం మీద నేను 2 ప్రసంగాలు ఇచ్చాను. ఒకటి, నేను మీ పక్షమున ఉన్నాను అనే ఒక ప్రసంగాన్ని ఈ గత నెలలో ఇచ్చాను. అలాగే మీరు దున్నబడుదురు అనే మాట కూడా నేను చెప్పడం జరిగింది. ఇది ఒక వాగ్దానంగా మనం చదువుకోవచ్చు. నేను మీ తట్టు తిరగగా మీరు విత్తబడుదురు అనే మాట మనం చూస్తున్నాం. ఒక పంట పండాలి అంటే దున్నబడాలి, విత్తబడాలి. అప్పుడే అందులో నుంచి వచ్చే పంట, అందులో నుంచి వచ్చే ఆశీర్వాదం, అందులో నుంచి వచ్చే దీవెనలు, అందులో నుంచి వచ్చే సారము మనం పొందుకుంటూ ఉంటాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశీర్వాదమును చూడాలి అనుకున్నప్పుడు ఒక నేల ఎలాగైతే దున్నపడి విత్తబడి తర్వాత ఫలభరితంగా మారుతుందో, మన జీవితంలో కూడా దేవుడు తన కృపచేత మనల్ని దున్ని విత్తి నాటి మనలను ఫలభరితంగా చూడాలి అన్నదే దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క కోరిక ఉన్నది. మనము ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుంటే అక్కడ కూడా చక్కని మాట రాయబడింది. రాబో దినములలో కోయువారు దున్నువారు వెంట వత్తురు, విత్తనము చల్లువారు వెంట ద్రాక్ష పండ్లు త్రొక్కువారు వత్తురు, పర్వతముల నుండి మధురమైన ద్రాక్షరసము స్రవించును, పండ్లను రసదారులగును, ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ కూడా ఒక పంటను గురించి ప్రభువు మాట్లాడారు. విత్తబడిన పంట చేతికి చిక్కుతుంది. ఎప్పుడు? నేల దున్నాలి. కొయ్యబడాలి అంటే విత్తబడాలి, విత్తబడాలి అంటే దున్నబడాలి. కాబట్టి ఈ విత్తుట పండుట అనే అనుభవాలు క్రైస్తవ జీవితంలో సర్వసాధారణము, గొప్ప ఆశీర్వాదకరం. బైబిల్ గ్రంథంలో కొన్ని రకాలైన పంటలు ఉన్నాయి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8, 9 వచనాల్లో నిత్య జీవము అనే పంట గురించి ప్రభువు మాట్లాడారు. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనములో ప్రేమ అనే పంటను కూడా మీరు చూస్తారు అని బైబిల్ చెబుతుంది. యోహాను సువార్త 4వ అధ్యాయం 33 నుంచి 35 వచనాల్లో ఆత్మల పంట, కోత విస్తారంగా ఉంది కానీ పనివారు తక్కువ ఉన్నారు కనుక ఆత్మల పంట కూడా మనం కొయ్యాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 6వ వచనములో దీవెనల పంట. ఈ పంట ఎప్పుడు చూడాలి అంటే తెలుసా? మనం విత్తబడాలి. మనం ఎప్పుడైతే విత్తబడాలి అంటే నేల దున్నబడాలి. ఆ దున్నబడిన నేలను బట్టి వేయబడిన విత్తనం బట్టి పంట. ఇప్పుడు ప్రవక్త అయిన యెహెజ్కేలు గారు, యెహోవా అంటే మన పక్షమున ఉన్నప్పుడు, ఆయన మన తట్టు తిరిగినప్పుడు అంట మనం దున్నబడి విత్తబడతాం. తద్వారా మనం ఆశీర్వాదకరమైన పంటను రుచి చూస్తాం, శ్రవి చూస్తాం అనే మాటను తెలియజేస్తున్నాడు.
బైబిల్ గ్రంథంలో మనం పరిశీలించిన వారమైతే మనం లెంట్ డేస్లో మనం ఉన్నాం. ఈ లెంట్ డేస్లో మనము ఆల్రెడీ సగము అనగా 22 రోజులు గడిచిపోయినాయి. దినాలు చెడ్డవి అని బైబిల్ ఆల్రెడీ చెప్తూనే ఉంది. మరి ఈరోజు నిన్ను నీవు పరీక్షించుకున్నప్పుడు మీరు విత్తబడుదురు అన్నప్పుడు ఏం విత్తబడాలి? బైబిల్ గ్రంథంలో చాలాసార్లు ఈ మాటలు చెప్పుకున్నా ఉన్నాం. కన్నీళ్లతో విత్తువాడు సంతోషం అనే పంట కోస్తాడు, మేలులతో విత్తాలని గలతీయులకు రాసిన పత్రిక, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. పదే పదే చెప్పి విసిగించాలని నేను ఆశపడలేదు. కానీ బైబిల్ గ్రంథంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక సరికొత్త కోణంలో మనం చూస్తే సంఘము అనేది ఒక పొలం, విత్తనం అనేది దేవుని వాక్యం, పంట అనేది ఆ వ్యక్తి తను ఆస్వాదించిన వాక్యాన్ని బట్టి తనలో జరిగే ఒక క్రియ. ఆ క్రియ ఎలా ఉండాలి అని బైబిల్ చెప్తుందంటే కీర్తనా గ్రంథం 107వ కీర్తన, కీర్తనా గ్రంథం 107వ కీర్తన 36వ వచనం చదువుకుంటే, వారు అచ్చట నివాసపురములో ఏర్పరచుకున్నట్లును పొలములో విత్తనములు చల్లి ద్రాక్ష తోటలు నాటి వాటి వలన సస్ఫల సమృద్ధి పొందినట్లును అంటున్నాడు. పంట దున్నబడి విత్తబడినప్పుడు వచ్చే పంట ఎలా ఉండాలంటే, ఇక్కడ ఒక అనుభవాన్ని చెప్తున్నాడు చూడండి. సస్ఫల సమృద్ధి అన్నాడు. సస్ఫల సమృద్ధి అంటే పరిపూర్ణమైన ఫలాభివృద్ధిని మనం చూడాలి. ఈరోజు చాలామంది విత్తనం వేస్తామే కానీ సరి అయిన పంటను మనం కొయ్యలేకపోతున్నాం. ఈ పంటను కొయ్యాలి అని అంటే మనం యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో దేవుడు ఒక ద్రాక్ష తోటను తెచ్చాడు. ఆ ద్రాక్ష తోట ద్వారా ఆయన శ్రేష్టకరమైన ఒక నేలను, తర్వాత ఆ నేలను తవ్వి అందులో ఉన్న రాళ్ళను ఏరి దాంట్లో విత్తనం వేసి నీరు పోసి దాని చుట్టూ బురుజులు కట్టి పంట కోసం ఎదురు చూసినప్పుడు అది కారు ద్రాక్ష ఇచ్చింది. ఈరోజు మన జీవితంలో మనం సత్ఫల అభివృద్ధి పొందాలి అంటే మనలో ఉండకూడనివి కొన్ని ఉన్నాయి, ఉండవలసినవి కొన్ని ఉన్నాయి. ఏమీ ఉండకూడదు అని మనం చూసిన వారమైతే 107వ కీర్తనలో 6వ చరణం చదివితే, వారు కష్టకాలమందు యెహోవాకు పై వచనాలు కూడా చదువుతాము. 107వ కీర్తన మనము ధ్యానం చేస్తే 10, దేవుని ఆజ్ఞకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున. పంట ఎందుకు పండట్లేదు అంటే తృణీకారాలు బట్టి, దేవుని ఆజ్ఞకు లోబడకపోవడం బట్టి. 17వ వచనం, బుద్ధిహీనులు తమ దుష్ప్రవర్తన చేత తమ దోషముల చేత బాధించబడుతున్నారు, చెడు సహవాసం. 26వ వచనం, వారి ఆకాశము వరకు ఎక్కుచు అగాధమును దిగుచు చుండిరి. అంటే స్టెబిలిటీ, ఎత్తుపల్లాలు, స్థిరత్వం లేని జీవితాలు. మరి అట్టి ఫలాన్ని మనం చూడాలి అంటే 6వ వచనంలో ప్రార్థన చేయాలి. అలాగే 19వ వచనంలో కూడా ఆపదలో దేవుని కోరుకున్నప్పుడు ఆయన వాక్కును మరి పంపి మనకి కార్యాలు చేస్తాడని. 28వ వచనంలో ఆయన శ్రమ తాళలేని వారి మొర్ర ఆలకించి వారి యొక్క తుఫాన్ల నుండి ఆపివేసి తరంగాలను అణిచివేసి ఒక పంటను సస్యఫల సమృద్ధిని దేవుడు మనకి ఇస్తాడని బైబిల్ చెప్తుంది. కాబట్టి అటు సస్ఫల సమృద్ధిని మనం పొందుకోవాలి అంటే మనం వేయబడిన విత్తనములో ఉండకూడని రాళ్ళు, గచ్చి పొదలు, వేయకూడని ఆ యొక్క నీచపు విత్తనాలు వంటివి కాక ఒక శ్రేష్టకరమైన సత్ఫల సమృద్ధిని పొందినట్లు దేవుడు ఈ 2025వ సంవత్సరపు మార్చి నెలాఖరున మరొక నెలలో మనం అడుగు పెట్టబోతుండగా మనం అభివృద్ధి పొందాలే కానీ శాతకాని వాళ్ళలాగా చెట్టు ఎండిపోయినట్లు వేరు లేకుండా రాతి నేలలో పడి విత్తనం వలె లేదా ముళ్ళలో పడి అణచివేయబడిన విత్తనాల వలె కాక మంచి నేలను విత్తబడిన విత్తనాల వలె. మత్తయి సువార్త 13వ అధ్యాయం 37 వచనంలో మంచి నేలన పడిన విత్తనములంట 30 దంతులు గాను 60 దంతులు గాను 100 గాను ఫలాభివృద్ధి ఇచ్చింది. మనం కూడా మంచి నేలలో పడిన విత్తనం వల్లే ఈ సస్ఫల సమృద్ధిని మనం ఇవ్వగలిగే అనుభవంలోనికి మనం రావాలి. బైబిల్ చెప్తుంది అలా రావాలి అంటే కీర్తనా గ్రంథం 97వ కీర్తన 11వ చరణాన్ని మనం చదువుకుంటే, నీతిమంతుల కొరకు వెలుగును యథార్థ హృదయముల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి అంటున్నాడు. ఇక్కడ ఆనందము అనే విత్తనంలో వెలుగు అనే పంటను మనం చూస్తాం.
ఈ ఆనందము అనే విత్తనములో వెలుగు అనే పంట మనం ఎప్పుడు చూడగలుగుతాము అంటే, ఈ నీతిమంతులుగా మనం మార్చబడినప్పుడు, మనలో దోషము లేనప్పుడు, మనలో రాళ్ళు, గచ్చిపోతలు చూడండి, బీరకాయ పాదు వేసినప్పుడు రాళ్ళు గాని, పెంకులు గాని ఉంటే ఆ పాదు చేదొస్తదంటండి. ఏదైనా ఒక మొక్కకి ఏం తగలకూడదంటే రాళ్ళు, బెడ్డలు వంటివి తగలకూడదంట. మన అభివృద్ధికరమైన జీవితంలో మనం విత్తబడే తోట ఏమైనా రాళ్ళు, రప్పలేమైనా ఉన్నాయా? మనం ఎదుగుచున్న చోట ఆత్మ సంబంధంగా మనం దేవుళ్ళు ఎదుగుతున్నప్పుడు, మనలో ఫలాభివృద్ధి ఎందుకు చూడలేకపోతున్నామంటే, మనలో ఉండకూడని వాటిని, మన ఫలాభివృద్ధికి అడ్డుపడే వాటిని మనం తీసుకోగలగాలి. మరి ఇప్పటికే లెంట్‌లోని 22 రోజులు గడిచిపోయినియి. మరి ఏం తీసుకున్నావో, ఏం తీసుకోలేదో నాకు తెలీదు గానీ, ఈరోజు ఒకే మాట దేవుడు చెప్తున్నాడు. నిన్ను ఫలాభివృద్ధి చేయడానికి నీలో ఉన్న ప్రతి ఒక్క హృదయము అనే నేలను దేవుడు దున్నాడు. ఆయన విత్తువానికి విత్తనాలిచ్చి పంపించాడు. కొన్ని రాతి నేల, కొన్ని త్రోవ పక్కన, కొన్ని రాతి నేల, కొన్ని ముళ్ళ పొదల్లో పడినట్లుగా కాక, మంచి నేలను పడి ఫలాభివృద్ధి పొంది సమృద్ధిని పొందే భాగ్యము దేవుడు మీకిచ్చులాగున, ప్రభువా నేను కూడా అలా ఫలించులాగున నాకు కృప అనుగ్రహించమని ప్రార్థన చేసుకుందామా? తల వంచండి. సిలువనాథుడైన ప్రభు నీ అభివృద్ధిని చూడాలని ఇష్టపడుతున్నాడు. అందుకని తిమోతితో అంటాడు, నీ అభివృద్ధిని తేటగా కనబడనిమ్ము. 4 అధ్యాయం 2-4 వచనం మనం చదువుతాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన అభివృద్ధిని కనబరచబడినట్లుగా మనం అభివృద్ధిలోనికి రావాలి అంటే, మనలో ఉండకూడని వాటిని తీసివేసుకోవాలి. ఒక మొక్కకి రాళ్ళు, రప్పలు, ముళ్ళ కప్పలు, గచ్చి పొదలు వంటివి ఉండకూడనట్లు మన జీవితంలో వాటన్నిటిని తొలగించుకునేలాగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమయ్య నీకే వందనాలు, స్తోత్రాలు. అపారమైన నీ కృపకి స్తోత్రాలు. విన్న వాక్యం ప్రకారం మేము దున్నబడి, విత్తనము వేయబడి, ఫలించే అభివృద్ధిలోని మమ్మల్ని నడిపించమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం వినవారిలోను, ధ్యానించు వారిలోను లెంట్‌లోని 23వ రోజు ఆశీర్వాదము దేవుడు అందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. అందరికి మరణాత.